వెల్కమ్ టు పీటీటీవీ. ఏదైతే కురిసిన వర్షాలకు భారీగా వరద రావటం, ఈ వరదలో విజయవాడ మొత్తం ప్రాంతం కూడా మునిగిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా వీరందరికీ ఏదైతే పూర్తిగా మునిగిన ఇండ్లకు కూడా 25,000 రూపాయల సాయం, అలాగే అపార్ట్మెంట్లు కానివ్వండి, సగం నిండిన ఇండ్లకు కానివ్వండి 10,000 రూపాయల సాయం ఇచ్చడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విజయవాడ ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ముప్పు ప్రాంతాలు ఉన్నాయో ప్రాంతాలు మొత్తం కూడా మునిగిపోయిన సంఘటన చూసాము. దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిన్న ఇళ్ళకి 25,000 రూపాయల సాయం అందిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? అటువంటిది ఏం అనిపించట్లేదు, చెప్తున్నారు ప్రచారాల్లో మాత్రం ఉంది, కానీ ఇంకా ఎటువంటి సహాయాలు ఏం అందలేదు. అటువంటిది మామూలుగా అయితే మాత్రం ఈ వాటర్ ప్యాకెట్లని, ఫుడ్ అని ఇవన్నీ మాత్రం రెగ్యులర్గా అన్నీ జరిగినాయి. ఇవన్నీ శుభ్రం చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి మాత్రం అంతవరకు మాత్రం అయినాయి. అలాగే సగం నిండిన ఇళ్ళకే 10,000, అలాగే బైకులు ట్యాక్సీలు కానీ ఇన్సూరెన్స్ కోసం కూడా చేయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీరేం చెప్తారు? రాత్రి అనౌన్స్మెంట్ చేశారు టీవీలోను, అది ఎంతవరకు అవుద్ది అనేది వెయిట్ చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వరద బాధితులకు అమౌంట్ని కూడా శాంక్షన్ చేస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అది ఎంతవరకు అయ్యేదాకా మనం చెప్పలేమండి. కాకపోతే ఏంటంటే ప్రకటనలు మాత్రం వస్తాయి. అది ఎంతవరకు అయ్యేదాకా మాత్రం దాన్ని అభిప్రాయం అనేది చెప్పలేం. అయితే అయ్యిందని చెప్పాలి అంతే, ఇంకా అంతకుమించి ఏం చెప్పలేం. ఎందుకని అంటారు? స్వయంగా ప్రభుత్వమే చెప్పింది కదా. చెప్పినా కానీ మరి ప్రభుత్వం చెప్పినా ఎవరు గతం నుంచి కూడా ప్రభుత్వాలే చెప్తున్నాయి కదా. ఇప్పుడు మధ్యలో ఎవరు చేయలేదు. ఇప్పుడు స్వచ్ఛానంద సంస్థలు ఉన్నాయి, వాళ్ళు చేయాలనుకున్నది ఏదో కొద్ది గొప్ప చేసేస్తున్నారు, వచ్చేస్తున్నారు, అన్నీ అయిపోయినాయి. అది ఓకే. ఈ ప్రభుత్వం అనేది ఏంటంటే ఇంకా అది నిర్ణయాన్ని బట్టి జరుగుతున్న పరిమాణాలు, వాళ్ళ రాజకీయ పరిమాణాలు బట్టి అవి కూడా చూసుకొని వాగ్దానాలన్నీ అమలు చేయాలన్నా కూడా కొద్దిగా కష్టం. కాకపోతే ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మరి ఎంతవరకు జరుగుతుందని వెయిట్ చూడాలి. అది 25,000 ఇవ్వడం అనేది మంచిదే, కానీ ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఫస్ట్ ఎప్పుడు ఇస్తారని ఆశపడతారు ఎవరైనా సరే. ఇక్కడ ఏమైందంటే వరదల్లో లేని వాళ్ళే కాదు, ఉన్నవాళ్ళు కూడా నష్టపోయారు. కానీ పెద్ద మనసు చేసుకొని ఆయన తొందరగా ఇస్తే బాగుంటుంది, అందరికీ అందితే బాగుంటుంది. మీరు 25,000 గురించి అడిగారు కాబట్టి అదొక్కడే చెప్పా. మిగతా ఉన్నాయనుకోండి, ఇప్పటికీ కొంతమంది వాటర్ లేక, ఫుడ్ సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ వాటరు, కరెంటు ఉంటే వాళ్ళు వంట చేసుకుంటానికో ఏదో చేస్తున్నారు. సరుకులు ఇచ్చారు, సరుకులు ఇవ్వడం కూడా ఏం చేశారు, ఆ వ్యాన్ మీద తెస్తారు. వ్యాన్ మీద పెట్టి 10 మందికి ముందు యువకులు ఉంటారు, ఎలాంటి యువకులు వెళ్ళి ఇలా తెచ్చుకుంటారు. నాలుగు ముసలోడు వెనకాల లైన్లో ఉంటాడు, తోసుకుంటారు, వెళ్ళిపోద్ది. ఇంకా ఆ సరుకులు ఎవరికి ఇస్తారో తెలియదు, ఏమైపోతుంది. వీళ్ళు మాత్రం ఇలాగే ఉంటారు. అదే ఇచ్చేది ఏదో ఆ వ్యాను ఇలా వచ్చేసి ఇంటింటికి ఓట్లు ఎలా అడిగారు, ఇంటింటికి వచ్చి మాకు ఓటు వేయమని, మరి అలాగే ఇవి కూడా ఇవ్వాలి. ఇంటింటికి వచ్చి సరుకులు ఏవైతే చేయమని వాళ్ళని బ్లేమ్ చేయము. వాళ్ళు మాత్రం సప్లై మాత్రం బాగానే వచ్చింది, ఇవ్వలేకపోతున్నారు. వరదలో చిక్కుకున్న వాళ్ళకి ఇవ్వాలి, అది మెయిన్. ఇప్పుడు నిన్నటి దాకా సిపిఎం ఆఫీసులో వాళ్ళు ఏం చేశారు, మధ్యాహ్నం పూట రాత్రి పూట భోజనం పెట్టారు. సంతోషం, అందరూ తింటారు ఆకలికి. అందుకని అలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి. అలాగే సగం నిండిన ఇళ్ళకి కూడా 10,000 రూపాయలు అందిస్తామంటుంది ప్రభుత్వం. అదేంటంటే సమస్యము ఆర్థిక సమస్య. ఆర్థిక సమస్య అంటే ఇప్పుడు మనం గత ప్రభుత్వాన్ని తిట్టడం కాదు, మనకు ఆర్థికంగా ఎంత, నా జేబులో ఎంత ఉంది, నేను ఎంత ఇవ్వగలను, ఎంత ఖర్చులో పెట్టుకోగలను అని ఆలోచించాలి. అవసరం వచ్చినప్పుడు కేంద్రం దగ్గర కూడా డబ్బులు తీసుకోవాలి. ఇప్పుడు ఇంత వచ్చింది కాబట్టి కేంద్రం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి నాయన ఇంత నష్టం జరిగింది కాబట్టి దయచేసి మాకు తొందరగా ఇస్తే, వాళ్ళకి ఇస్తే సరైన సమయంలో ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది. వాళ్ళంతా సెట్ అయిపోయిన తర్వాత కడుపు నిండా తిని అప్పుడు ఇంత పలావ చెప్తే ఎవడు తినడు. ఆకలిగా ఉన్నోడు ఎందుకు పెడితే తింటారు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం సాయం అందించడం ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉందండి, ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కూడా వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తారు. కాకపోతే ఆ ఆఫీసర్, సపోజ్ నేను ఆఫీసర్ ఉన్నా, ఈ పని చేయమంటే వాడు చేసేవాడు ఉండాలి. వాడు చేయకుండా నకరాలు చేస్తే ఎంతవరకైనా వెళ్తాడు? ఈ ఆఫీసర్ ఎంతమంది దగ్గరికి వెళ్తాడు? ముఖ్యమంత్రి అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్తాడా? పవన్ కళ్యాణ్ అందరి దగ్గరికి వెళ్తాడా? పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఫస్ట్ ఏం చేస్తారు, ఆయన సర్వీస్ చేయనివ్వరు, ఎగబడతారు. అప్పుడేమవుతుంది, దానివల్ల తొక్కులలో ఒకరిద్దరు చచ్చిపోతారు. డబ్బులు ఏమైనా తెస్తాం కానీ ప్రాణం పోతే రాదు. అందుకని పవన్ కళ్యాణ్ రాలా, లేకపోతే వచ్చేవాడు. కానీ వాళ్ళ కేడర్కి చెప్తున్నాడు, మీరు ఈ పని చేయండి, ఈ పని చేయండి అని చెప్తున్నాడు. మరి అంతకంటే ఆయన ఏం చేయగలడు? మరి ప్రతిపక్షాలు అంటున్నాయి, ఎంత జరిగినా ఆయన పవన్ కళ్యాణ్ రాలేదు కదా, పదవి వచ్చినప్పుడు ఒకలాగా, పదవి లేనప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారని ప్రతిపక్షం అంటున్నమాట.
ప్రతిపక్షం అంటే దాని అర్థమే ప్రతిపక్షం, ప్రతిదానికి అడ్డగోలుగా మాట్లాడడం. ఇప్పుడు జగన్ గారు ఉన్నారండి, ప్రతిపక్షం అన్నారు కాబట్టి జగన్ గారు ఈ వరదల్లో ఎంత ఎంత ముఖ్యమంత్రి ఫండ్కి ఇచ్చాడు, లేకపోతే ఆ ఫండ్కి ఇవ్వద్దు, నీకంటూ ఒక యంత్రాంగం ఉందిగా, ఆ యంత్రాంగం ద్వారా నువ్వు ఎంతమందికి ఏం మేలు చేసావు చేయాలి కదా. ఇప్పుడు అంతకుముందు ఏమో హెలికాప్టర్లో తిరిగాడు, ఇప్పుడు ఏదో బోట్లో తిరిగాడు, ఏంటి దానివల్ల ఉపయోగం ఏముందా? ఇప్పుడు పవన్ వచ్చిన అంతేగా బురద నీళ్ళలో తిరుగుతాడు, ఏంటి ఉపయోగం? సర్వీస్ చేయాలి, ఎలా చేయాలి ఏంటని అక్కడ కూర్చొని ప్రతి 6 గంటలకి పవన్ కళ్యాణ్ మానిటర్ చేస్తున్నాడు. ప్రతి 6 గంటలకి ఏంటి ఏం చేస్తున్నారు, ఏమవుతుంది ఏంటని. తర్వాత యూట్యూబ్ తర్వాత ఇంకోటి ఏం చేస్తున్నాడు, వరదలు అయిపోయినాయి అని ఊరుకోబాకండి, ఇక్కడ అసలైంది ఇక్కడే వస్తుంది, అంటువ్యాధులు ప్రబలుతాయి, అంటువ్యాధులు వస్తాయి కాబట్టి దానికి మందులు బాగానే ఇస్తున్నారు. మనం అడగంగానే కూడా మందులు సర్వీస్ బాగుంది, వాళ్ళు కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ప్రజలకు చేరాలి, అది ప్రజలకు చేరట్లేదు అంటారా? ప్రజలకు చేరాలి, ఇంకా చేరట్లేదు. దుప్పట్లు అంటాడు. మన బోండా అమ్మ గారు ఉన్నారు, బోండా అమ్మ గారు ఏం చేశారు, ఆఫీసులో ఎవరికో వెళ్ళిన వాళ్ళకి టోకెన్లు ఇచ్చాడు, ఆ టోకెన్లు ఇచ్చిన వాళ్ళకే ఆ చీరలో ఏవో సంచి ఇచ్చారు. మరి వెళ్ళని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఇచ్చారు, మరి కొంతమంది ఆ వీధుల్లో వాళ్ళకి తెలియదు, వాళ్ళు వెళ్ళలేకపోయారు, వాళ్ళ సంగతి ఏంటి? నీకు ఓటు వేసాడా లేదనేది కాదు, అందరూ నీ ప్రజలే, అందరికీ నువ్వు నాయకుడివే, అందరికీ నువ్వు ఎమ్మెల్యేవే. నువ్వు ఎమ్మెల్యే కాదంటే కుదరదు, ఎందుకంటే నువ్వు గెలిచావు. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే నువ్వు సేవ చేయాలి, అంతే. రాష్ట్ర ప్రభుత్వం కూడా వరద బాధితులకు పూర్తిగా నిండిన ఇళ్ళకి 25,000 రూపాయల సాయం అందిస్తూ ఉంటుంది, మీరేమంటారు? ఏమంటా నాన్న, అదృష్టం అంటాం. అన్నీ పోగొట్టుకున్నాం తల్లి, ఒకటి కూడా లేదమ్మా ఇంట్లో. మంచాలు పరుపులు అన్నీ ఒంటి మీద బట్టలు తప్పితే ఏమీ లేవు. అదృష్టమేగా నాన్న ఇస్తే. మొన్న వచ్చి ఫోటోలు తీసుకున్నారు, అందుకేనా అమ్మా? అదృష్టమే తల్లి, ఇస్తే సాయం చేసిన వాళ్ళు అవుతారు. అలాగే సగం ఇండ్ల ఇళ్ళకి వచ్చేసరికి 10,000 ఇస్తామని చెప్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మరి సగం నిండితే న్యాయమే కదమ్మా. మరి ఇల్లు మొత్తం పోయిన వాళ్ళకి న్యాయం చేస్తున్నారు, కొద్దిగా పోయిన వాళ్ళకి న్యాయం చేస్తున్నారు నాన్న, ఏం పర్వాలే. ఈ వరద వచ్చిన ప్రాంతాల్లో, ముప్పు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ప్రభుత్వం ఎలా పనిచేసిందంటే మీరేం చెప్తారు? బాగానే చేసిందమ్మా, బాగానే కాకపోతే నా బోర్డుది వెళ్ళలేని దానికి దొరకలేదు కానీ నన్ను ఏమీ తెచ్చుకున్న వాళ్ళందరికీ బాగానే అందినాయి, బాగానే అందినాయి అమ్మ. తెచ్చుకున్న వాళ్ళందరూ బాగానే అందినాయి, నా బోర్డు దానికి ఏం తెచ్చుకోలేకపోయాను, అంతే. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాల్లో ఎలా పర్యటించారు, మీకు ఎలాంటి భరోసా ఇచ్చారంటే మీరేం చెప్తారు? ఎలా చేయొద్దు, బాగానే ఇచ్చారు కదమ్మా, ఏం చెప్తాం ఇంకా అంతకన్నా. సాయం చేస్తున్నారు. ఇలాంటి ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో మీకు వరద బాధితులకు అమౌంట్ పరంగా సహాయం చేయటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందమ్మా, చాలా సంతోషంగా ఉంది. బంధువులు అంటే వాళ్ళే ఆదుకోవట్లేదు, అలాంటిది మరి సార్ ఆదుకుంటున్నారంటే మరి అదృష్టమే కదమ్మా, అది చాలా అదృష్టం. చాలా బాధల్లో ఉన్నాం బాబు. మిషన్ కుట్టుకున్న మిషన్ కూడా పోయిందమ్మా, నాకైతే నా బతుకుదేరు అదే. మిషన్ కూడా లేదు, ఏమీ లేవు, ఇంట్లో అన్నీ పోయినాయి, ఒకటి కూడా లేదు. మా ఆయన గారు కూడా లేడు, నాకు పింఛన్ అదమ్మా, ఆ పింఛన్తోనే నేను బతకాలి, అలాంటి దానికి అన్నీ పోయినాయి. ప్రభుత్వం మరి మీకు ఆదుకుంటామని కూడా మీకు భరోసా ఇస్తుంది. సరే నాన్న, అదృష్టం. ఇప్పుడు వరద ప్రాంతాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పూర్తిగా నిన్న ఇళ్ళకి 25,000 రూపాయల సాయం అందిస్తుంది, మీకేమనిపిస్తుంది? మాకేమనిపిస్తుంది, అందిస్తుందండి, అందలేదని అనుకోకూడదు. ఇచ్చిన కాడికి ఇస్తాను, ఇవ్వలేదని లేదు, అందరికీ ఏదో ఒకటి. కాకపోతే ఏదో అందరూ అనకాడ మరి అందలేదంటే అందరికీ అందలేదని అనకూడదు, అందరికీ అందుతాను, ఏదో సహాయం అందిస్తాను. ప్రభుత్వం ఎలా సహాయం చేసింది వరద బాధితులకి? ఇచ్చారు, పాల ప్యాకెట్లు ఇచ్చారు, బియ్యం ప్యాకెట్లు ఇచ్చారు, బిస్కెట్ల ప్యాకెట్లు ఇచ్చారు, మళ్ళీ ఏమేమి ఇచ్చారు, చాలా ఇచ్చారు. నీ వాటర్ బాటిల్ ఇచ్చారు, ఇచ్చిన వల్ల ఇచ్చారు, ఇవ్వలేదని అనడకలేదు, అన్నీ సహాయం చేశారు. ప్రయత్నం బాగుంది, చేశారు, అంత బాగానే ఉందండి. ఇప్పుడున్న ఏదైతే ముప్పు ప్రాంతాల్లో జరిగిందో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ ఉంటే మీకు ఎలా అనిపించేది? వాలంటరీ అంటే మరి ఎందుకనో వాలంటరీ వ్యవస్థ ఏమైందంటే కొంతమంది వాళ్ళంతటా వాలంటరీగానే రిజైన్ చేశారు. అది పై వాళ్ళు చేయించారో వీళ్ళు చేశారో వాళ్ళకి తెలియాలి. ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తానంటున్నారు, వాళ్ళు ఆలోచించే టైం లేకపోయింది. ఎందుకంటే ఈ వరదలు వచ్చి
వాళ్ళు నిర్ణయం తీసుకునే టైం లేదు, కాకపోతే తీసుకుంటారు. అందులో ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా సేవ చేసే గుణమే ఉంది. ఆఖరికి చంద్రబాబు కూడా బుద్ధి మార్చుకొని ప్రజలకు సేవ చేయాలంటున్నాడు. అంతకుముందు చంద్రబాబు వేరు, ఇప్పుడు చంద్రబాబు వేరు. ఎందుకంటే పక్కలో బల్లి ఉంది, ఎవరో పవన్ కళ్యాణ్ పిచ్చేషాలు వేస్తే ఊరుకోడు. ఆఖరికి వాళ్ళ అన్నను కూడా ఊరుకోడు. దేవుళ్ళు లాంటి అన్నను కూడా ఏదైనా తేడా వస్తే కడిగి వదిలిపెడతాడు. అటువంటి వాడు. వరద వచ్చిన ప్రాంతాలకు కూడా ప్రభుత్వం మొత్తం మునిగిన నెలలకు 25,000 రూపాయలు సాయం అందిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? కొంతమేర పర్వాలేదు అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా వేరే ఎవరైనా అయితే ఎవరు పక్కింట్లో తిన్నావా అని అడిగినా సరే ఎవరు చూసే దిక్కులేదు. అలాంటిది ఏదో కొంత సాయం చేస్తున్నారు కాబట్టి ఆనందంగానే ఉంది. కాకపోతే అది కొంచెం తొందరగా వస్తే అందరికీ ఇప్పుడున్న సమస్యల్లో కొంచెం చేయొద్దు అందినట్టు ఉంటుంది. చాలా వరకు ఈ అన్ని ఇంట్లో ఉన్నవన్నీ కొట్టుకుపోయాయి, ఏమీ లేవు. ఎవరికి ముందుగా ఏం చెప్పలేదు. మరీ మునిగిపోయాయి. సామాన్లు, మంతలు, దుప్పట్లు, బట్టలు మొత్తం కొట్టుకుపోయాయి. ఆ లోపల కూడా ఎవరు రాలా సీబిలాకలోకి. చాలా ఇబ్బంది పడ్డాం. 5 రోజులు చిన్నపిల్లలతో ఉన్నాం. చాలా అసలు ఆ పరిస్థితిని తలుచుకుంటాను ఇప్పటికే ఇంకా కన్నీళ్ళు ఆగట్లేదు. అది కొంచెం పర్వాలేదు. ఈ ప్రభుత్వం కొద్దిగా పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. అన్నీ చూస్తున్నారు. సీఎం గారు కూడా వచ్చారు. ప్రస్తుతానికి బాగానే ఉంది. సీఎం గారు కూడా పర్యటించారు కదా, మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు? ఆయన వచ్చి మేము ధైర్యం చెప్పారు, అందరికీ అండగా ఉంటాము, మీరు కంగారు పడద్దు, భయపడద్దు అన్నారు. ఆ 3 రోజులు ఫోన్లు లేవు, ఛార్జింగ్లు లేవు కాబట్టి చాలా భయపడ్డాము. తర్వాత మళ్ళీ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని చూసిన తర్వాత కొద్దిగా ధైర్యం తెచ్చుకున్నాం. ఇంట్లో 2 పెద్దోళ్ళు ఉన్నారు, 2 ముసలోళ్ళు, అదే పెద్ద వయసులో 4 ఉన్నారు, చిన్నపిల్లలు ఒక 8 మంది ఉన్నారు. చాలా భయపడ్డాం. తినడానికి తాగడానికి కూడా ఇబ్బంది పడ్డాం 3 రోజుల తర్వాత నుంచి ఇంటింటికి తీసుకొచ్చి అన్నీ ఇచ్చారు. దుప్పట్లు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, అన్నీ ఇప్పటికీ ఇంకా ఇస్తూనే ఉన్నారు కాలనీలో. ప్రస్తుతానికి ఇప్పుడు బాగానే ఉంది. కాకపోతే సీఎం గారు వచ్చి ధైర్యం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ ముఖ్యమంత్రి రారు కదా అలా. ఎవరు ఇన్ని సంవత్సరాల్లో ఎవరు రాలేదు, ఎవరు చెప్పలేదు. పైనుంచి చూసి వెళ్ళేవారు కానీ ఇలా నీటిలోకి వచ్చి నడిచి చూసేవాళ్ళు ఎవరు చూడలేదు. మరి నా ఉద్దేశం అయితే నేను చెప్తున్నాను. అలాగే మళ్ళీ సగం నిండిన ఇళ్ళకి కూడా 10,000 రూపాయలు, అలాగే బైకులకనే వాటికనే సంబంధించి కూడా 3,000 రూపాయలు కూడా అందిస్తామంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగానే ఉంది, కానీ అవన్నీ కొద్దిగా తొందరగా ఇస్తే మాకు మేలు జరుగుతుంది. ఆలోచించుకొని నిదానంగా ఇస్తే అవి ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఇప్పుడు వరద తొందరగా తీసేశారు, అంతా బాగానే ఉంది, శుభ్రం చేశారు, అది నీట్గానే ఉంది. అది వెంటనే ఇస్తే తొందరగా అవి బాగు చేయించుకోవడానికి, సామాన్లు ఏమైనా తెచ్చుకోవడానికి, కొద్దిగా ఈ నిలబడడానికి ఉపయోగకరంగా ఉంటుంది. లేదు కొంచెం ఆలస్యం చేసి 1-2 నెలలు ఆగాయి అనుకో, అవి ఎందుకు పనికిరావు. ఈలోపు ఇబ్బందులు ఇంకా ఎక్కువైపోయి అప్పుల ప్రెషర్ కూడా ఇంకా ఎక్కువైపోతుంది. ఇప్పుడు దాకా మేము ఆ బాధలో నుంచి బయటపడకముందే అప్పుల కూడా వచ్చేస్తున్నారు. మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మా వడ్డీలు కట్టండి, చీట్లు కట్టండి, ఇంటద్దెలు కట్టండి, చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు కూడా. మా సీఎం గారు కూడా వాళ్ళ తరఫున గురించి కూడా మేము కొద్దిగా వెనక్కి ముందుగా పుంజుకోవాలనుకుంటే తొందరగా ఆర్థిక సాయం అందిస్తే బాగుంటుంది. ఆర్థిక సహాయం అనేది తొందరగా ఇస్తే మేలు అంటారు. మేలు అంటాను. ఆర్థిక సాయం తొందరగా ఇస్తేనే మేలు. నిదానం చేసే కొద్దీ ఇంకా అప్పుల్లో కూరుకుపోతాం. మేము మామూలుగా ఇబ్బందుల్లో ఉంటున్నాం. ఏ రోజు రొక్కాడదు కానీ రొక్కాడిన పరిస్థితులు అందరివి. చాలా వరకు చాకం కంటే 10 మంది అంతే. ఈరోజు పని చేస్తేనే ఇంట్లోకి అవుతుంది. నేను 3 పిల్లలు 2 కష్టపడితే కానీ అవ్వదు. అలాంటిది తొందరగా ఇవ్వకుండా నిదానం చేశారనుకో ఈ భారం ఎక్కువైపోతుంది. ఆర్థిక ఇబ్బంది ఎక్కువై, ఒత్తిడి ఎక్కువై చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అమ్మాయి ఎలాంటి పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ కనుక ఉంటే ఎలా ఉపయోగపడుతుంది? వాలంటీర్ వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తారు. మన సమస్యలు కొద్దిగా మేము వెళ్ళి చెప్పినట్టయితే వాళ్ళకి చెప్పేవాళ్ళు. మరి వాళ్ళు లేకపోవడం మేము ఎవరికి చెప్పాలో మాకు ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము సడన్గా ఇప్పుడు వచ్చాం, ఇప్పుడు వాలంటీర్ ఉన్నారు ఇంటికి వచ్చి చూసి పరిస్థితి ఇదమ్మా అని చెప్తారు. అది మేము ఇప్పుడు వెళ్ళి ఎవరికి చెప్తాం? పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కలవలేము, మాకు అపాయింట్మెంట్లు దొరకవు. ఇప్పుడు మా ఇబ్బంది సీఎం గారితో చెప్పాలంటే అవ్వదు, లేదా పోనీ ఎమ్మెల్యే గారితో చెప్పడానికి అవ్వదు, వార్డు మెంబర్తో చెప్పడానికి అవ్వదు, వాళ్ళు దొరకరు. అదే వాలంటీర్లు ఉన్నారనుకోండి, ఇంటికి వచ్చి మీది పరిస్థితి ఎలా ఉంది, మా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఇన్ని ఇల్లులు పోయాయి, ఎంతమందికి ఇబ్బంది కలిగింది, ఎంతమందికి కష్టం వచ్చింది, ఎంతమంది బాగానే ఉన్నారని రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి సవ్యంగా సక్రమంగా వెళ్తుంది. అది లేకపోవడం మరి ఎవరికి ఇస్తారో ఎవరికెవరో అది కూడా తెలియదు. ములిగి నీళ్ళు లేవో సరిగ్గా తెలియదు, మొలగలే నీళ్ళు కూడా తెలియదు. అందరూ మాది ములిగింది అంటారు, కానీ అన్నీ ములగలేదు కదా, సగమే ములుగుతాయి. కిందన్న మాత్రమే ములిగాయి, పై ఇంట్లోకి వెళ్ళలేదు. మరి అది దాన్ని బట్టి వాలంటీర్ ఉంటే బాగుండేది. మరి అది లేకపోవడం ఇబ్బందికరం. దాన్ని బట్టి వాళ్ళు ఎలా డబ్బులు ఇస్తారనేది కూడా చాలా ఇది ఉంటుంది. అదే వాలంటీర్స్ కనుక ఈ ప్రభుత్వం కొనసాగి ఉంచుంటే ఎలా ఉండేది? బాగానే ఉండేది. అదే నేను చెప్తున్నా, వాలంటీర్లు ఉంటే చాలా బాగుండేది. వాళ్ళు ఉంటే చెప్తారు, ఇక్కడ ఎంత నష్టం జరిగింది, ఎంత మేర ఇల్లులు పోయాయి, ఎంత మేర వస్తువులు వీళ్ళకి నాశనం అయ్యాయని వాళ్ళు అంచనా వేసి వాళ్ళకి కరెక్ట్ నివేదిక ఇస్తారు.
ఇప్పుడు వాలంటీర్ లేకపోవడం వల్ల ఎవరికి ఎంత నష్టమైంది అనేది తెలియదు ప్రభుత్వానికి. అందరికీ మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు ఉందని చెప్తారు, ఒక ఇంట్లో ఏసీ లేదు ఉందని చెప్తారు, పోయిందంటారు. ఏసీ ఎలా కొట్టుకుపోద్ది, ఫ్రిడ్జ్ ఎలా కొట్టుకుపోద్ది? అది వాలంటీర్ ఉందనుకో మా ఇంట్లో ఏముందో లేదో వాళ్ళకి తెలుస్తుంది కదా, ఇంటింటికి వచ్చి తిరుగుతారు కదా. అది వాళ్ళ గవర్నమెంట్కి తప్పుడు దారిలో తప్పుడు వ్యక్తులకి వెళ్ళిపోతుంది ఆర్థిక సాయం. అలా కాకుండా నిజంగా ఉన్న వాళ్ళకి వెళ్తే, పోయిన వస్తువులకు వెళ్తే అది ఒక లాభం అవతల వ్యక్తులకి జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఎలాంటి సేవలు అందించిందని మీరేం చెప్తారు? వాళ్ళు వచ్చేవారు, వాళ్ళు ఏదైనా ఇబ్బంది అదే ఏంటిది ఏదైనా ప్రభుత్వం తరపున ఏదైనా అందించినట్టయితే ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళేవారు, అన్నీ సక్రమంగానే చేసేవారు. కొంతమంది అయితే చేయలేదు, కొంతమంది చేశారు. నిజాయితీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నట్టయితే ప్రభుత్వం తరపున ఏ నిధులు వస్తున్నాయో, ఏ పథకాలు వస్తున్నాయో వివరించేవాళ్ళు. ఇప్పుడు ఏం వస్తున్నాయో తెలియదు, ఏముంటున్నాయో తెలియదు, ఏం లేదో తెలియదు. యూట్యూబ్ల ద్వారా, ఫోన్ల ద్వారా చూసుకొని తెలుసుకోవడం అయిపోతుంది. వాళ్ళు ఉన్నట్టయితే మంచి సమాచారం వచ్చి పలానమ్మ మీకు ప్రభుత్వం ఇది వచ్చింది, మీకు పలానా తారీఖున వస్తుంది, లేదా మీకు ఆధార్ కార్డు వచ్చింది, మీకు పలానా తారీఖున వస్తుంది, మీకు లోన్ వచ్చింది తర్వాత వస్తుంది అని విషయం ఏదైనా మాకు ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తారో ఎక్కడికి వెళ్ళి అడగాలో కూడా ఇప్పుడు తెలియని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఎక్కడ అడగాలి? మేము ఇప్పుడు ఏదైనా వచ్చింది ఎవరిని అడగాలి తెలియదు. ఎవరైనా చెప్పి తెలుసుకుంటేనే తెలుసుకోవటం, లేకపోతే లేదు. అందరూ వార్తలు చూసేవాళ్ళు ఉండరు. నేను పనికి వచ్చేస్తాను, ఉదయం వచ్చి సాయంత్రం వెళ్తాను. మరి నేను అలా టీవీ చూస్తాను, వచ్చిన వాళ్ళని అడగాలి. అడిగి వాళ్ళు చెప్తే విని మళ్ళీ కొనుక్కోవాలి. ఎవరిని చాలా ఇబ్బంది అయిపోతుంది. మా వాలంటీర్లు ఉన్నారు కొని లేకపోయినా ఇంట్లో పిల్లలకి చెప్పేసి వెళ్ళిపోతారు, పలానా వచ్చిందమ్మా మీ అమ్మగారిని రమ్మనండి చెప్తామనేసి. అలా అది లేకపోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. సీఎం గారు దీని ద్వారా కొద్దిగా మా ఆర్థిక ఇబ్బంది తెలుసుకొని వాళ్ళు కూడా కొద్దిగా కంటిన్యూ చేస్తే మాకు ఆనందదాయకంగా ఉంటుంది. సార్, వరదలు వచ్చాయి భారీగా, పూర్తిగా నిన్న ఇళ్ళకు కూడా 25,000 రూపాయల సాయం ప్రభుత్వం అందిస్తామంటుంది. పూర్తిగా అంటే సొంత ఇళ్ళకి ఏమన్నా పొద్దున్నే వార్తల్లో చెప్పారు సీఎం గారు. మరి సొంత ఇళ్ళు మునిగిపోయినాయి కదా, అద్దెకున్నోళ్ళు అంటే ఇలాగా అద్దెకున్నోళ్ళకి ఇస్తాము, సొంత ఇళ్ళకి ఏమన్నా అంటున్నారు. మరి సొంత ఇళ్ళు ఏమైపోవాలమ్మా? సొంత ఇళ్ళు అదే బాధలు పడ్డారు కదా, మరి వాళ్ళకి ఇవ్వను, అద్దెకున్న వాళ్ళకి ఇస్తానంటున్నారు. మరి దానికి రీజన్ వాళ్ళే చెప్పాలి, మనం ఏం చెప్తాం? మరి నిర్ణయం తీసుకోవటం మరి కరెక్ట్ కాదంటారా? ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు సొంత ఇళ్ళు ఉన్నారు, రూపాయి ఉన్నోడు సొంత ఇల్లు ఉంది, 10 రూపాయలు ఉన్నోడు సొంత ఇల్లు ఉంది. అందరూ ఒకే బాధలు పడ్డారు కదా, అందరికీ ఒకటే న్యాయం చేయలేదు. సొంత ఇళ్ళకి ఇవ్వను, అద్దెనిగా ఉన్న వాళ్ళకి ఇస్తానంటే ఎలాగని? ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చెప్పడం కూడా జరిగింది కదా. ప్రభుత్వం నిన్న పొద్దున్నే వార్తల్లో చెప్పారు కదా సీఎం గారు, సొంత ఇళ్ళకి లేవు, అద్దెళ్ళకి ఇస్తామన్నారు. మరి దానికి నిర్ణయం ప్రభుత్వం నిర్ణయించాలి. మరి కరెక్ట్ నిర్ణయం కాదంటారు. అది కరెక్ట్ అంటే మీరే చెప్పండి. ఇప్పుడు నా సొంత ఇల్లు, మీది అద్దెల్లు, నా ఇంట్లో మీరు ఉంటున్నారు, మీకు వచ్చింది, మరి ఇల్లంతా బాగు చేయించుకోవాలి నేనే కదా. ఇల్లంతా మీరు తీసుకొని వెళ్ళిపోతారండి, మరి నా ఇల్లు పాడైపోయిందిగా, దీనికి ఎవరు ఇస్తారు? అలాగే సగం నిండిన ఇళ్ళకి కూడా 10,000 రూపాయలు అందిస్తామంటుంది ప్రభుత్వం. ఇస్తానన్నారు, వాళ్ళు ఎప్పటికి ఇస్తారు? అది ఇస్తారని నమ్మకం అంటే లేదు. దానికి కూడా ఆ పేపర్ లేవు, ఈ పేపర్ లేవు, నీ ఆధార్ కార్డు లేదు, ఇది లేదు అంటారు. అది కూడా నమ్మకం లేదు. ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి బాధితులకు సహాయం చేయడం ఎలా అనిపిస్తుంది? సహాయం అంటే చేస్తున్నారు, కొంతమందికి అందే వాళ్ళకి అందింది, అందరికి అందలేదు. సహాయం అయితే బాగానే చేశారు, పర్లా. కానీ ఈ నిర్ణయం రాంగ్ అంటున్నాను నేను. రాంగ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్స్ కనుక ఉంటే ఎలా ఉండేది? వాలంటీర్లు బాగుండేదమ్మా. ఎందుకంటే వాలంటీర్లు ఒక 50 మందిని నా కుటుంబం అనుకొని తిరిగారు, అన్న అక్క అని తిరిగారు. వీళ్ళకి అందలేదు, వాళ్ళకి అందలేదు, మనం తిరగవసరం, వాళ్ళు తిరిగేవాళ్ళు, పేరును తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. వాలంటీర్లు ఉంటే బాగుండేది. గత ప్రభుత్వంలో ఎలా పనిచేశారు వాలంటీర్స్? గత ప్రభుత్వంలో బాగానే చేశారు. మిగతా ఇన్ని కానీ గత ప్రభుత్వంలో అయితే వాలంటీర్లు బాగానే చేశారు. వాలంటీర్లు ఇప్పుడు కూడా పెడితే బాగుంటుంది మనకి. మొన్న వచ్చిన విపత్తులు కనుక వాలంటీర్స్ ఉంటే ప్రజలకు మంచిగా సేవలు అందించేవాళ్ళు. మరి వాళ్ళు లేక మనం కొంతమంది లోపల ఉండి, కొంతమంది బయట ఉండి, వాళ్ళు ఉన్నారు ఇంకో ఒక 50 మంది కుటుంబం అనుకుంటారు కదా, మొత్తాన్ని వాళ్ళే చూసుకునేవాళ్ళు. అలా కొనసాగించినట్టయితే బెనిఫిట్ ఉండేది అంటారా ప్రజలకి? బెనిఫిట్ అంటే 60% ఉండేది.
40% అలా. ప్రభుత్వం వరద బాధితులకు సహాయం అందించడంలో విఫలమైపోయింది అని వైసీపీ అంటున్నమాట. లేదు, వరద బాధితులు సాయం బాగానే చేశారు కానీ చేయడం అనేది లేదు, చేశారు బాగానే. అది రాంగుది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటించడం జరిగింది వరద వచ్చిన సమయంలో. వరదలు ఉన్నప్పుడు ఆయన ఇక్కడే ఉన్నారమ్మా. ఆ వయసులో ఇక్కడ ఉండమంటే గ్రేట్ అనమాట, దానికి ఒప్పుకుంటాం మనం. కాకపోతే ఈ నిర్ణయానికి నేను స్పందిస్తున్నాను. నేను అది ఆయన వరదల్లో ఇళ్ళు బొళ్ళు మానేసి మన విజయవాడ సిటీలో ఉండి దగ్గరుండి చూసుకోవడం, దానికి యాక్సెప్ట్ చెప్పొచ్చు మనం. ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదంటారు. అది వరద బాధితులకు ప్రభుత్వం కూడా 25,000 సాయం అందించబోతుంది పూర్తిగా నిన్నకి. సహాయం అనేది వాళ్ళు 179 నియోజకవర్గాల్లో ఈరోజు సాయంకాలం ఏదో మీటింగ్ పెడతాము, దాన్ని బట్టి కన్ఫర్మ్ చేస్తాం అన్నారు. సర్వేకి వచ్చినప్పుడు మాత్రం తీసుకున్నారు, అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. కానీ ఈ విధంగా షాపులు అవి ఉన్న వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్ లేదని చిన్న చిన్న వ్యాపారాలకి దెబ్బతీయటం, వాళ్ళ గురించి తీసుకోకపోవడం సరైన సమాచారం. అదేవిధంగా అద్దెకి ఉన్న వాళ్ళకేమో గ్రూప్ అవ్వట్లేదు, ఇది రావట్లేదు అని చెప్పి ఇది అవ్వటం, తర్వాత రౌటర్ అది సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి కొంతమందికి సమాచారం అది సరిగా తీసుకోలేదు. మరి ఆర్థిక సాయం అనేది ఎంతమందికి చేస్తారనేది ఈరోజు ప్రకటించిన ప్రకటన ప్రకారం 25,000 దాకా చెప్పారు పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకి ఇదని. తర్వాత ఎకరానికి 1,00,000, ఎకరానికి 10,000 దాకా ఇస్తామన్నారు. మరి అన్ని ప్రభుత్వం కార్యారూపం దాల్చి ప్రజలకు అందే ఆర్థిక సాయం అనేది ఎంత మటుకు వస్తుంది ఏంటనేది ప్రజల విశ్వాసము, ప్రభుత్వ పరిపాలనా విధానం అనేది మనం అది వేచి చూసి చెప్పాల్సిందే. కానీ ఏ విధంగా జరుగుతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి ఊహకు అందట్లేదు. జరిగే అవకాశం ఉందంటారా? జరిగే అవకాశం అనేది ప్రభుత్వ రాజకీయ విధానాలు బట్టి, ప్రస్తుతం జరుగుతున్న పరిపాలనా విధానాలు బట్టి జరిగే అవకాశం ఎంత సద్వినియోగంగా ప్రజలకు సద్వినియోగపడేగా ఉపయోగపడితే ప్రజలను ఆదుకున్నట్లు ఉంటుంది. ప్రజలకి మరి బ్రతికామా అన్న వాళ్ళకి కాడ కొద్దిగా ఆర్థిక సాయం వల్ల కొద్దిగా వాళ్ళు ఆర్థికంగా పుంజుకోవడానికి కానీ ఇల్లు అది చక్కదిద్దుకోవడానికి మొత్తం పోయినండి. ఇంట్లో ఒక మాటలో చెప్పాలంటే అద్దెన్నాడు సొంత ఇల్లుడు కాదు, ప్రతి ఒక్కడికి నిత్యావసర వస్తువులు టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఎంత కష్టపడి కొనుక్కుంటారంటే ఏమున్నా లేకపోయినా వీటిని మాత్రం మనం కంపల్సరీ ఇంట్లో ఉంచుకోవాలని చెప్పి మా ఇంట్లో అంటే పిల్లల పుస్తకాలు, ఇంటి కాగితాలు, మొత్తం ఐరన్ బాక్స్ మొత్తం పోయినాయి. మొత్తం ఇల్లు అయితే ఇటు పక్క పడిపోతే వేరే బాధ అది పెట్టి ఏదో సెట్ చేసి పెట్టా ప్రస్తుతానికి. అది మేము అక్కడ మాయేమో మెయిన్ రోడ్డు మీద తక్కువలో ఉంది. మరి దాన్ని బట్టికి వచ్చి సర్వేలు అయితే రాసుకున్నారు, మరి అది ఎంత మటుకు చేస్తారో ఏంటనేది మేము ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం సకాలంగా పనిచేసి ఆర్థికంగా ప్రజలకు పడగలిగితే ప్రజలు ఏదైనా తట్టుకోగలుగుతారు. అది ఏదైతే ఇచ్చిన హామీని సకాలంలో అందిస్తే మంచిదంటారా? సకాలంలో అందిస్తే ఆర్థికంగా పుంజుకొని సమాజంలో వ్యక్తిగత జీవితాలు ఇలాగా మళ్ళీ ఈ సింగనగరం, బుడవేరు ముప్పు ప్రాంతాలన్నీ మామూలు సమాజంలో అందరితో పాటు జీవనం అనేది కొనసాగించగలగాలి. అయితే ఈ ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ బాగానే సేవలు చేసినాయి, కానీ అవి కొంత మటుకే ఉపయోగపడ్డాయి. ఏంటి, రోడ్ల మీదకి వచ్చి కొద్దిగా చేయగలిగిన వాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు బాగా ఇబ్బంది పడ్డారు. ఇళ్ళకి వచ్చి అయితే అవన్నీ మీరు మీడియాలో చూపిస్తున్న విధానమే, కానీ ఇళ్ళ దగ్గరికి, సందుల దగ్గరికి, ఇళ్ళల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చాయి ఎటువంటి పాల ప్యాకెట్ కాడ అందనే పాల ప్యాకెట్లు కానీ కూడా అందని పరిస్థితుల్లో, మంచినీళ్ళు కాడ లేక బాధపడిన పరిస్థితులు నేను కళ్ళారా చూశాను. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని. 5 అడుగుల లోతు 10 నిమిషాల్లో వచ్చేసింది. ఇక పోతానేమనుకున్నా ఇక్కడే అక్కడ వాళ్ళు ఇల్లు పట్టుకొని స్టేడియం దగ్గర పక్క లాగారు, ఏదో బతికాం. అలా ఉంది ప్రస్తుతం ఈ బుడవేరు ముప్పు ప్రాంతాల్లో మా లాంటి పేదవాళ్ళ పరిస్థితి. మరి ఆర్థిక సాయం అనేది కంపల్సరీగా ప్రభుత్వం దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకొని సహాయం చేయగలిగితే ప్రభుత్వం అనేది ప్రజలకి ఉపయోగపరంగా ఉంటుంది. ప్రజలు ఏ దృష్టితో అయితే ఈ కొత్త ప్రభుత్వానికి అంతంత మెజారిటీ ఇచ్చి నిలబెట్టారో దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని ప్రతి పేద ప్రజలను చూడాలని చెప్పి పాడి పంట కొట్టుకుపోయిన ఉన్నారు. కొంతమంది ప్రాణ నష్టం జరిగింది. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి సహాయం చేయగలిగితే ప్రభుత్వం అనేది ప్రజలు మన్ననను పొంది అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. అది నా ఉద్దేశం. ఈ విపత్తులు కనుక వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఎలా ఉపయోగపడేది? ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఉందా లేకపోతే ఎవరో వచ్చేసారా ఇది కాదు. ప్రజలు ఏంటంటే మనుగడ ఆలోచిస్తున్నారు. మనుగడ ఇప్పుడు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ దేనికంటే ఇంటింటికి వచ్చి పింఛన్ ఇవ్వడానికో, ఇంటింటికి వచ్చి రేషన్ ఇవ్వడానికో, అది ఒక వ్యవస్థ. ఇప్పుడు ఒక వ్యవస్థ గురించో, ఒక పార్టీ గురించో, ఒక రాజకీయ నాయకుడి గురించో మాట్లాడే పరిస్థితి కాదు. ఈరోజు ఏంటి, మనిషి ఒక యుగాంతం అయినట్టు జరిగింది. ఈ బుడవేరు ముప్పు ప్రాంతాలు అనేది ఒక యుగాంతం అయ్యి నవశకాన్ని స్టార్ట్ చేయడానికి
ప్రభుత్వం అనేది ఎంత తోడ్పడగలుగుద్ది అనేది అది మనం ఆ ప్రభుత్వం అనేది ఎంత తోడ్పడగలుగుద్ది, ప్రభుత్వం అనేది పేద ప్రజలు ఎంత మటుకు ఆదుకోగలుగుద్ది అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన సమస్య. ఒక వ్యవస్థ గురించో, ఒక సిస్టమ్ గురించో, ఒక రాజకీయ పార్టీ గురించో మాట్లాడే సమయం కూడా కాదు. ఎందుకంటే మేము బాగా దెబ్బతిన్నాం. ఈరోజు మేము వేసుకున్న టీషర్ట్ కూడా ఒక రాజకీయ నాయకుడు ఇచ్చింది. అది ఏంటంటే ఇప్పుడు నవ్య సమాజం కోసం ప్రభుత్వం అనేది సహాయపడాలి. అది దానికి ప్రతిపక్ష పక్షాలు ఏమని, ఇంకో మిత్రపక్షాలు ఏమని, ఇంకో స్వచ్ఛంద సంస్థలు ఏమని, ఫిలిం ఇండస్ట్రీ ఏమని, ఇంకో ఇండస్ట్రీ ఏమని, ఇంకో ఇండస్ట్రీ ఏమని ప్రభుత్వానికి సహాయం చేసి ప్రజల అభివృద్ధికి, ప్రజల మనుగడ సాగించే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటాం. కానీ ఒక వ్యవస్థ గురించో, ఒక సిస్టమ్ గురించో ఇప్పుడు మేము ఆలోచించే పరిస్థితిలో లేము ఈ బుడమేరు ముప్పు ప్రాంతాలు.